హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుబ్బుస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఇంట్లో ఉండే మూడే 3 పదార్థాలతోటి సింపుల్‌గా తయారు చేసుకునే గ్రేప్ సోడా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇలా ఒక బాటిల్‌లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా సోడా కలుపుకోవచ్చు. లేదంటే జ్యూస్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉండడంతో పాటు ఈ ఎండల వేడిని తట్టుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి తప్పకుండా హైప్ చేయండి. మరి ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా ఈ రెసిపీ కోసము 1 కేజీ వరకు బ్లాక్ గ్రేప్స్ తీసుకున్నాను. ఈ రెసిపీ కోసము బ్లాక్ గ్రేప్స్ అయితే బాగుంటాయి. వీటిని శుభ్రంగా 1కి 2 సార్లు బాగా కడిగేసుకున్న తర్వాత వీటిని ఇలా కాడల నుంచి వేరు చేసేసి ఒక గిన్నెలోకి వేసేసుకోండి. ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని అందులోకి మనం ఒలిచిపెట్టుకున్న గ్రేప్స్‌ని వేసేసుకొని ఇందులోకి తగినంత వాటర్ వేసేసుకుందాము. ఇందులోకి వాటర్ వేసుకోవడానికి కరెక్ట్ కొలతేమీ ఉండదండి. ఇలా గ్రేప్స్ మునిగేంత వరకు పోసుకుంటే సరిపోతుంది. మీకు ఇంకొంచెం జ్యూస్ చిక్కగా కావాలంటే కొంచెం వాటర్ తగ్గించి వేసుకోండి. ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ పైన పెట్టేసేసుకొని మంటని లో టు మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసేసుకుంటూ ఇలా కొంచెం గ్రేప్స్ కలర్ మారేంత వరకు ఇలా కలుపుకుంటా ఉండాలి. వాటర్ మరిగే పని లేదండి. మనం ఇలా కలుపుతున్నప్పుడు గ్రేప్స్ నుంచి తోలు విడిగా వచ్చేస్తుంది. అలా వచ్చేస్తుందంటే మనకి గ్రేప్స్ ఉడికిపోయాయని అర్థము. ఇప్పుడు ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు మనం ఇందులోకి కలర్ కోసము ఒక చిన్న బీట్రూట్‌ని కట్ చేసి వేసుకుందాము. పెద్ద బీట్రూట్ అయితే మాత్రము ఒక పావు వంతు కట్ చేసేసి వేసుకోండి. ఇలా వేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకుందాము. ఇందులో బీట్రూట్ ఉడికే పని లేదండి. ఇందులో ఉన్న కలరు ఆ వాటర్‌కి పడితే సరిపోతుంది. చూసారు కదా, పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను. ఇలా గెరిటతోటి మ్యాష్ చేసామంటే తొక్క దానంతట అదే ఊడొచ్చేస్తుంది. ఇలా స్పూన్ తోటి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు చేయి పెట్టేసేసి బాగా పల్ప్ అంతా మెత్తగా అయిపోయే వరకు ఇలా ప్రెస్ చేస్తూ మనం చింతపండు ఎలా అయితే పిసుకుతామో అలాగా పిసికేయాలి. ఇలా బాగా చేత్తోటి పల్ప్ అంతా పిసికేసిన తర్వాత ఇప్పుడైతే ఈ జ్యూస్‌ని వడకట్టేసుకుందాము. వేరొక గిన్నె పెట్టేసుకొని అందులోకి స్ట్రెయినర్ పెట్టేసుకొని ఈ జ్యూస్‌ని వడపోసుకుందాము. ఇందులో ఒకేసారి వేసుకోకుండా ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ ఒక గెరిటె తీసుకొని ఈ విధంగా కలుపుకున్నామంటే ఇందులో ఉన్న జ్యూస్ అంతా అడుక్కు వచ్చేస్తుంది. ఇలా 2, 3 సార్లుగా వేసేసుకొని శుభ్రంగా వడకట్టుకోండి. ఇందులో మీకేమైనా పల్ప్ కనుక ఉన్నట్లయితే మళ్ళీ ఒకసారి చేత్తోటి ఇలా పిసికేసుకోండి. ఇలా కనుక వీలు కాకపోతే ఈ పల్ప్‌ని ఒక గిన్నెలోకి వేసుకొని మళ్ళా ఒకసారి ఇలా రసమంతా పిండేసేసుకొని మళ్ళా వడకట్టుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం వడకట్టుకున్న తర్వాత నాకైతే ఇంత క్వాంటిటీలో జ్యూస్ వచ్చింది. ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసేసుకొని స్వీట్‌నెస్ కోసము వేరొక గిన్నెలో పంచదారని వేసేసుకుందాము. నేనైతే ఒక గ్లాసు వరకు వేసుకున్నానండి. ఇది గ్రామ్స్‌లో వచ్చేసి 300 గ్రామ్స్ ఉంటుంది. కేజీ గ్రేప్స్‌కి ఒక పావు కేజీ పంచదార పడుతుంది. మీరు తీసుకున్న గ్రేప్స్ పులుపును బట్టి ఇంకొంచెం అటు ఇటుగా అడ్జస్ట్ చేసుకొని వేసుకున్న తర్వాత ఇందులోకి పావు గ్లాస్ వాటర్ పోసుకొని ఇలా పంచదారంతా బాగా కలిసిపోయేలాగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టేసేసుకొని పంచదారని కరిగించుకోండి. ఇదేమి బాగా పాకమేమి రానవసరం లేదండి. మనం కొంచెం వాటర్ పోసుకున్నాం కాబట్టి వెంటనే ఇలా పంచదార కరిగిపోతుంది. ఎక్కువ వాటర్ పోసుకుంటే ఇంకొంచెం సేపు ఉడికించుకోవాల్సి వస్తుంది. ఇలాగా చేతులతోటి తీసుకున్నామంటే లైట్ తీగ పాకం రావాలి. ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం చేసి పెట్టుకున్న గ్రేప్ జ్యూస్‌ని ఇందులోకి వేసేసుకొని ఒక్కసారి బాగా మొత్తం కలిసిపోయేలాగా కలిపేసేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారాలండి. మూత పెట్టకండి. మూత పెడితే ఈ వేడికి చెమట పడుతుంది. ఆ చెమట జ్యూస్‌లో పడిందంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండదనమాట. ఇలా పక్కన పెట్టేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను. ఈ విధంగా చల్లారిన ఈ జ్యూస్‌ని ఒక గాజు బాటిల్‌లో కానీ లేదంటే వాటర్ బాటిల్‌లో కానీ మన ఇంట్లో హనీ బాటిల్స్ ఉంటాయి కదా, వాటిలో కూడా వేసేసుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకొని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ జ్యూస్‌ని కొంచెం వేసేసుకొని అందులో వాటర్ పోసుకొని తాగొచ్చు. లేదంటే సోడా కూడా కలుపుకోవచ్చు. చాలా బావుంటుంది. అలానే గ్రేప్స్ జ్యూస్ మన హెల్త్‌కి కూడా చాలా మంచిది కదా. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే గ్రేప్ సోడా ఎలా కలుపుకోవాలో చూసేద్దాము. 2 సర్వింగ్ గ్లాసెస్ తీసుకొని ఇందులోకి పావు వంతు వరకు మనం చేసుకున్న
జ్యూస్ని వేసేసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. ఇందులోకి సాల్ట్ మీ ఇష్టం అండి, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇలా సాల్ట్ కొంచెం వేసేసుకున్న తర్వాత సోడా వేసుకుంటూ ఇలాగా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే పొంగొస్తుంది. ఇలా కలుపుకొని ఫ్రెష్గా సర్వ్ చేసుకోండి. సూపర్గా ఉంటుంది. అచ్చం రెస్టారెంట్ స్టైల్లో ఉండే గ్రేప్ మొజిటో ఉంటుంది కదా, అలానే ఉంటుందండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.